హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మా బాబుకి బ్రేక్ఫాస్ట్లో నేనేం పెడతాను అని మీకు చూపిస్తున్నాను, చూసేయండి. తనకి బ్రేక్ఫాస్ట్లో నేను ఉగ్గు పెడతాను. వాడు ఇడ్లీ కానీ ఇట్లా ఎక్కువ ప్రిఫర్ చేయడు. సో నేను ఎక్కువ ఉగ్గు చేసి పెట్టేస్తాను, అదైతే కొద్దిగా తింటాడు. ఉగ్గుకి ఏమేమి కావాలి అంటే రైస్, కందిపప్పు, మినపగుళ్ళు కావాలి. వాటిని వాష్ చేసుకొని విడివిడిగా మనం ఒక ప్లేట్లో ఆరపెట్టుకోవాలి. రైస్ అంతే నేను వాష్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు కందిపప్పు అవి కూడా వాష్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఇవి ఎండలో ఎండపెట్టాలి. డస్ట్ పడకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లా ఎండపెట్టుకున్నవి తెచ్చి మనం ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి, ముఖ్యంగా మాడకూడదు. ఇప్పుడు రైస్ కూడా నేను అంతే ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. ఎక్కువ కూడా వేసుకోను, నేను కొద్దిగా క్వాంటిటీయే తీసుకుంటున్నా. బాదం పప్పు, జీడిపప్పు, మఖానా, వాల్నట్స్ తీసుకుంటాను. ఇవి ఫ్రై చేసినవి కందిపప్పు వాటిల్లో వేసేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ రైస్ వేస్తున్నాను. ఇందులో కొద్దిగా వామ్ వేద్దాము. వామ్ వేసాను. దీన్ని రఫ్గా వేసుకోవాలి, మరీ మెత్తగా వేసుకోకూడదు. చూసారు కదా, రఫ్గా వేసాను. తర్వాత కందిపప్పు, డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను. ఇది నేను ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను, నాకు 1 వీక్ వస్తుంది. ఇదైతే మెత్తగా వేసుకోవాలండి, మళ్ళీ చెప్తున్నాను. ఈ రెండింటిని మిక్సీ చేసేసి, చూసారు కదా, నేను మిక్స్ చేసేస్తున్నాను. ఇది ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటా. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది.